నెల్లూరు జిల్లా రావూరు కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మీడియాతో మాట్లాడుతూ రావూరు నుంచి నెల్లూరుకు వెళ్లే మార్గంలో బొజ్జనపల్లి గ్రామ ఏను సమీపంలో రోడ్డు పక్కల ఇరువైపులా విచ్చలవిడిగా వేస్ట్ చికెన్ వ్యర్థాలు ఉండడంతో ప్రతినిత్యం వందలాది మంది ప్రయాణికులు రావూరు నుంచి నెల్లూరుకి వెళ్లేటప్పుడు ఈ వేస్ట్ చికెన్ వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ప్రతినిత్యం ప్రయాణం సాగిస్తున్నారు. అదేవిధంగా రాత్రిపూట అడవి జంతువులు ఈ వేస్ట్ చికెన్ వ్యర్థాలను తినేందుకు వచ్చే సమయంలో ఈ రోడ్డు మార్గంలో అనేక వాహనాలు రాకపోకల మధ్య వాహనాలను గుద్దికొని అడవి జంతువులను చనిపోవడం, కొన్నిసార్లు ప్రయాణించే వాహనదారులకు కూడా అడవి జంతువులు అడ్డం రావడంతో వాహనదారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు రావూరు నుంచి నెల్లూరుకి వెళ్లే ప్రయాణికుల ఇబ్బందుల గురించి ఆలోచించి తక్షణమే చికెన్ వేస్ట్ వ్యర్థాలను రోడ్డు చుట్టుపక్కల వదిలివేసి వెళ్లే వారిని గమనించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాపీ చేసి నా పేరు సయ్యద్ రాపూర్ మండల కోఆప్షన్ని. రాపూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు పోయే దారిలో రహదారికి ఇరువైపుల చికెన్ వేస్టేజ్ కానీ చాలా దుర్గంధభరితంగా వాసన వస్తుంది. దీని మీద ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ తినేందుకు అటవీ జంతువులు రాత్రిపూట కానీ పువ్వులు కానీ వస్తున్నాయి. అంటే పందులు, అడవి పందులు, నక్కలు అటువంటివి వస్తున్నాయి. ఎప్పుడైనా ప్రమాదం జరిగి చనిపోతే బాధ్యత ఎవరు అనేది అర్థం కావట్లేదు. దీని మీద అధికారులు తగిన చర్యలు తీసుకొని తొందరగా ఆ కుళ్ళిపోయిన పరమ దుర్గంధభరితమైన వాసన వస్తుండే వ్యర్థాలని తొలగించి ఇంక నుంచి ఎవరు ఆడ వేయకుండా చేస్తారని కోరుకుంటున్నాను.